సార్ ప్రధానంగా మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా కామెంట్ చేయడం జరిగింది. అత్తారెడ్డి గారు అన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ రాజధాని ఎక్కడుందో కూడా తెలియట్లేదు, సరైన రాజధాని అనేది లేదు, ఆంధ్ర ప్రజల్ని పథకాలు పేర్లతోనే మోసం చేస్తున్నారు, దోచుకుంటున్నారు అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అమరావతి అనే రాజధానిలో లక్షలాది కోట్ల రూపాయల దోపిడీకి పన్నాగం పన్నారు. వాళ్ళు ఈ అమరావతి రైతుల దగ్గర సేకరించిన 33,000 ఎకరాలు వాళ్ళు ల్యాండ్ పూలింగ్ సిస్టంలో కాకుండా అవుట్ రైట్ కొనేసి ఉంటే రైతుల దగ్గర మార్కెట్ ధరకి డబల్ ఇచ్చి కొన్నా కానీ 6,600 కోట్లతో మొత్తం 33,000 ఎకరాలు కొనేసేవాళ్ళు. అప్పుడు ప్రభుత్వ ఖజానాకి దాదాపు 5 లక్షల రూపాయలు లాభం వచ్చేది. ఆ ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన లాభాన్ని తన మనుషుల ద్వారా రైతుల ముసుగులో చొప్పించి 5 లక్షల కోట్ల వరకు దోపిడీ చేసే పన్నాగమే ఈ అమరావతి రాజధాని అనేది. దీన్ని రాబోయే రోజుల్లో మేము ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. నేను దాని మీద ఒక విశ్లేషణాత్మకంగా పోస్టర్ రిలీజ్ చేస్తున్నాను. ఎవరైనా సరే ఆ పోస్టర్ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేకపోతే అవినీతిని వ్యతిరేకించే ఏ ఒక్క పౌరుడైనా సరే ఆ పోస్టర్ వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాళ్ళ మీద ఒక ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించాలనుకుంటే నాకు మెయిల్ చేయండి. నేను వాళ్ళకి ఆ పీడిఎఫ్ పంపిస్తాను. అది ప్రింట్ చేసి ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా ఈ అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత తీసుకొని వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ మీద గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద ఈ అమరావతి అవినీతి ఏంటి, 5 లక్షల కోట్ల రూపాయల దోపిడీ ఎలా జరిగింది అనే విషయం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరికైనా సరే ఈ సమాచారం కావాలంటే నా మెయిల్ ఐడి DICSOOCHI@gmail.comకి మెయిల్ చేస్తే ఈ అమరావతిలో జరిగిన సమగ్ర సమాచారం ఏంటో దోపిడీ ఏంటో నేను చెప్తాను. అప్పుడు ప్రజలకి స్పష్టంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి అమరావతి ఏకైక రాజధాని ఎందుకంటున్నారు, అలాగే పురంధరేశ్వర్ గారు, అలాగే గిడుగు రుద్రరాజు గారు, కమ్యూనిస్ట్ నాయకులు వీళ్ళందరూ అమరావతి ఏకైక రాజధాని అంటున్నారంటే వాళ్ళకి కూడా దాంట్లో గణనీయమైన వాటా ఉందని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కంటే ముందర అమరావతి రాజధాని ఉండి కర్నూలు నా మనసుకి రాజధాని అని, విశాఖ నా మనసుకి రాజధాని అని ఆ ప్రజల చేత చప్పట్లు కొట్టించుకుని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రకటన చేస్తే దాన్ని హర్షించాల్సిన పోయి పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది అని వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పడం అనేది హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్ కేవలం ఒక బినామీ. ఆయన చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి బినామీగా ఆయన వ్యవహార శైలి పదే పదే రూఢి చేస్తుంది. అంటే ప్రశ్నించడానికి పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తున్నట్టు ఇంత దోపిడీ జరిగిన దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబు గారిని ప్రశ్నించకుండా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్న జగన్ గారిని ప్రశ్నించడం. ఇక్కడ నేను గతంలో చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ అనేది ఎందుకు చేశాడు, అది ఏ ఉద్దేశంతో చేశాడు, ప్రభుత్వం ఆ భూమి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టినట్టయితే బాగుంటుంది, 30,000 ఎకరాలు చూడండి అన్నారు. ఆ ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఏమవుతుందంటే ఆ భూముల విలువ పెరిగి ఆ లాభం ప్రభుత్వానికి వస్తుంది. ఈ ల్యాండ్ పూలింగ్ వల్ల ఏమవుతుందంటే భూముల విలువలో రైతులకి వాటా వెళ్తుంది. అక్కడ కట్టే ప్రభుత్వ భవనాలు అవన్నీ రైతులవి కాదు, 5 కోట్ల మంది ప్రజలకు చెందిన ఆస్తి. హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ 5 కోట్ల మంది చెందిన ఆస్తి. కాబట్టి ఆ ఆస్తి వలన భూముల విలువ పెరుగుతుంది. అక్కడేమి కోహినూర్ వజ్రాలు గనులు లేవు, బంగారపు గనులేమి లేవు. అక్కడ ఆ భూముల విలువ ఎందుకు పెరుగుతుంది? 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవనాలు అక్కడ కడుతున్నారు కాబట్టి పెరిగింది. కాబట్టి ఆ లాభం అనేది 5 కోట్ల మందికి ప్రజలకు వెళ్ళడం సమంజసం. కాబట్టి ఈ ల్యాండ్ పూలింగ్ అనేది పెద్ద అవినీతితో కూడుకుని దురుద్దేశంతో కూడుకున్న చట్టం. దీన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. హైకోర్టులో కూడా ప్రభుత్వం ఈ వాదన ప్రవేశపెడితే ఏ కోర్టు కూడా ప్రజలకి చెందాల్సిన ధనాన్ని, ఖజానాకి రావాల్సిన ధనాన్ని రైతులకు పంచిపెట్టడాన్ని ఏ కోర్టు కూడా ఒప్పుకోదు. కాబట్టి ప్రభుత్వం కూడా దిశగా ఆలోచించాలని నా మనవి.